నమస్తే. తిరుపతి జేటీవీ న్యూస్కు స్వాగతం. ఆర్ఐఓ కార్యాలయ ప్రాంగణంలో రవికిరణాలు కార్యక్రమం ఘనంగా జరిగింది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ సమావేశంలో సిమ్స్ మాజీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం తన ట్రస్ట్ ఆధ్వర్యంలో రవికిరణాలు పేరుతో ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ వైద్యురాలు కృష్ణప్రశాంతి, గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ ఇంటర్ విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సుజన మల్లిక, ఆర్ఐఓ తదితరులు పాల్గొన్నారు. ఒక నిర్ధారణ చేసుకుంటే విజయం ఖచ్చితంగా కూడా వస్తుంది. దేర్ ఆర్ నో షార్ట్ రూట్స్ ఫర్ ఎనీ సక్సెస్. ఈ రోజు మార్కులు తక్కువ రావచ్చు, ఈ రోజు ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిపోవచ్చు. అంత మాత్రాన జీవితంలో పనికిరాము, ఆత్మహత్యలు చేసుకోవడము ఇంకెటువంటివి దోరు కాకుండా ఒక స్థిర సంకల్పంతో పెట్టుకోండి. మీరు ఇక్కడ ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, ఏ రంగమైనా మీరు ఎంచుకోండి, కానీ ఒక స్థిర సంకల్పం అని ఉండాలి. ఈ రోజు రవికిరణాలు అనేది చూస్తుంటే మీకున్న సిన్సియారిటీ, పెద్దలందరూ కూడా చక్కటి ఉపన్యాసాలను, స్ఫూర్తిదాయకమైన సందేశాలను అందించారు. మరి మీరందరూ కూడా వాటిని ఏదో విని మర్చిపోవడం కాదు, బాగా మీ మనసుల్లో స్థిరపరచుకుని వారిని మార్గదర్శకంగా తీసుకొని, సో మా పురోభివృద్ధికి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ ప్రోత్సాహకరమైన బహుమతి అనేది మెటీరియల్. పెద్దలకి, ఇక్కడ వచ్చినటువంటి అధ్యాపకులకి, విద్యార్థులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రోగ్రామ్ లో నేను ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా స్టూడెంట్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి ఇంకొకటి ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్ కి, టీచర్స్ కి, తల్లిదండ్రుల్ని హలో